శ్రీమాత్రే నమః. వారాహి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు 12 నామాలు ఉన్నాయి. అవి ద్వాదశ నామావళి. ఇవి మనకందరికీ తెలిసిందే కదా. అసలు ఈ నామాలు ఎలా వచ్చాయి, వాటి అర్థం ఏమిటి అన్నీ ఈ వీడియోలో వివరిస్తానండి. మనం అర్థం తెలుసుకొని చదివితే భక్తి కుదురుతుంది. పూర్తిగా వివరిస్తాను. హయగ్రీవ స్వామి వారు అగస్త్యులకి ఉపదేశించారు ఈ నామాలు. ఈ నామాలు విన్నంత మాత్రం చేతనే ఈతి బాధలు తొలగుతాయి, శత్రు నాశనం అవుతుంది, మనకు ఒక రక్షణ వలయం అనేది ఏర్పడుతుంది. ఆ నామాలు ఏమిటో చూద్దాం, తర్వాత అర్థం చూస్తాం. పంచమి దండనాథ సంకేత, సమయేశ్వరి సమయ సంకేత, వారాహి పోత్రిని, శివ మహాసేన, వార్తాలి, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఇవి అమ్మవారి యొక్క 12 నామాలు. ఇప్పుడు వాటి యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అసలు పంచమి అంటే ఏమిటి? మనం అమ్మవారికి చదువుకునేటప్పుడు ఓం నమః చేర్చుకొని చదువుకోవాలి. పంచమి అని అంటే సప్తమాతృకలలో 5వ రూపం అన్నమాట. 5వ అమ్మవారు వారాహి శక్తి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, చాముండ, వారాహి, వైష్ణవి, ఇంద్రాణి. ఈ సప్తమాతృకలలో అమ్మవారు 5వ స్థానం. అందుకే అమ్మకి పంచమి అన్న నామం వచ్చింది. సరే, తర్వాత దండనాథ. ఎవరికి దండనాథ? శత్రువులకి దండని చేస్తుందన్నమాట. అంతేకాకుండా శ్రీ లలితా పరాభట్టారిక దేవతకు ఈమె సైన్యాధ్యక్షురాలు అమ్మవారు. దండనాయకి, దండనాథిగా దేవతగా ఉంటుంది. అందరినీ దండిస్తూ కర్ర చేతితో పట్టుకొని వాళ్ళకందరినీ దండన చేస్తూ ఉంటుందన్నమాట. అలా వచ్చింది ఈ నామం. తర్వాత సంకేత అంటే యుద్ధ సమయంలో కానీ, ఏదైనా ఆపద జరుగుతుంది అన్నప్పుడు కానీ, అలాంటప్పుడు తల్లి సంకేతాలను పంపిస్తుందంట. జాగ్రత్త పడండి, ఇలా జరుగుతుంది అనేసి. మనకు కూడా తన భక్తులను రక్షించడానికి కూడా తల్లి సంకేతాలను పంపిస్తుందంట. అది ఏ రూపంలోనైనా సరే తనను నమ్మిన భక్తులని తల్లి ఎప్పుడు కాపాడుతుండ అనడానికి ఈ సంకేత అనే నామం చాలా విశేషమైనది. తర్వాత సమయేశ్వరి అంటే కాలస్వరూపం, కాలానికి అధీశ్వరి ఈ తల్లి. అమ్మవారి అష్టోత్తర నామాల్లో మహాకాళ్యే నమః అని ఉంటుంది. అంటే కాళీని ఈ వారాహి అని అర్థం. కాలానికి అతీతమైన ఈ తల్లిని ఆరాధిస్తే మనము ఈ కాలాన్ని జయించగలుగుతామన్నమాట. తర్వాత సమయ సంకేత. ఈ నామం చాలా విశేషమైనది. మన జీవితాలకు ఎంతోగానో అవసరం, ఉపయోగపడుతుంది. సమయస్ఫూర్తి. అమ్మ ఎటువంటి సమయాల్లో కానీ, యుద్ధ సమయాల్లో కూడా ఏదైనా ఒక రాక్షసుడు యుద్ధానికి వస్తున్నాడు అంటే ఆ అమ్మవారు ఆ సమయానికి సంకేతాలను ఇచ్చేస్తుందంట. ఈ విధంగా ఇలాంటి రాక్షసుడు వస్తున్నాడు, మీరు అప్రమత్తంగా ఉండండి అని అందరినీ జాగృతం చేస్తుందంట. అంతేకాకుండా మన జీవితాల్లో కూడా సంకేతాలను ఇస్తుంది. సంకేతాలను ఇవ్వడమే కాకుండా ఆ సమయానికి సంకేతాన్ని ఇవ్వడం, అది చాలా విశేషం. మనం ఏదైనా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా, ఏది జరిగినా, మంచి కానీ చెడు కానీ ఏదైనా మనం పని చేస్తూ ఉన్నా కూడా ఆ సమయానికి అలా చేయగలగడం, అది మన ఆలోచన రావడం చాలా విశేషం. ఆ సమయస్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు ఎవరైనా సరే ఆధ్యాత్మికతలోనే కాకుండా ఏ రంగంలోని దేంట్లో కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించడం అనేది ప్రధాన లక్షణం. నేను అమ్మను చాలాసార్లు అడుగుతూ ఉంటాను, అమ్మ నువ్వు సమయ సంకేతవి కదమ్మా, నువ్వు నాకు ఆ సమయానికి ఏది చేయాలో అది అలా చేయించు, నీ నామమే అది కదా అనేసి అడుగుతూ ఉంటాను నేను. తర్వాత వచ్చేసి వారాహి అంటే వరాహముఖం కలిగిన తల్లి, శక్తివంతమైన అమ్మవారు అని అర్థం వారాహి. తర్వాత పోత్రిని అంటే ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో మనము బండాసుర యుద్ధం గురించి కొన్ని నామాలు వస్తాయి కదా అమ్మవారివి. బండపుత్ర విదుక్త బాల విక్రమనిందిత అనే కొన్ని నామాలు వరుసగా వస్తూ ఉంటాయి. ఆ యుద్ధంలో తల్లి పరాక్రమవంతురాలంట. ఎవరిని? విషంగుణ్ణి, విషక్రుణ్ణి. లలితా సహస్రనామంలో విషక్ర ప్రాణహరణ వారాహి వీరనిందిత అని ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలో కానీ కొన్ని పురాణాల్లో విషంగ ప్రాణహరణ వారాహి వీరనందిత అని ఉంటుంది. ఏది ఏమైనా శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు విషుక్రుణ్ణి, విషంగుణ్ణి వాళ్ళిద్దరినీ కూడా సంహరించినట్లు
మనం పురాణాలు చెబుతున్నాయి. అంటే ఈ విషక్రుడు విషంగుడు చాలా శక్తివంతమైన అసురు శక్తులు, రాక్షసులు. అయినా కూడా వాళ్ళని మట్టుపెట్టి తల్లి సంహరించిందంట. అప్పుడు దేవతలందరూ తల్లి యొక్క పరాక్రమానికి మెచ్చి పోత్రిని అనే నామంతో తల్లిని కీర్తించారంట. అందుకే అమ్మవారికి పోత్రిని అనే నామం వచ్చింది. తర్వాత శివాయై నమః. శివ అంటే శుభములనిచ్చేది అన్నమాట. శుభం, మంగళం, శోభం, అన్ని మంగళాలు మన ఇంట ఏది జరగాలన్నా, శుభం కలగాలన్నా ఈ తల్లిని ఈ నామంతో ఆరాధిస్తే మనకు శుభాలను ఇస్తుంది. తర్వాత మహాసేన ఎవరికి? శ్రీ లలితా పరాభట్టారిక దేవతకి సర్వ సైన్యాధ్యక్షురాలు అమ్మ. మహాసేనగా సేనాధిపతి నాయిక అయి అందరినీ రక్షణ చేస్తూ ఉంటుంది, సర్వ సైన్యాధ్యక్షురాలుగా. తర్వాత వార్తాళి అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ కూడా తల్లి స్వీకరిస్తుంది. ఆ కాలానికి అతీతురాలైనటువంటి ఆ వార్తాళి ఈ తల్లి ఆ వార్తలను తీసుకొచ్చి లలితా పరాభట్టారికకు విన్నవిస్తూ ఉంటుందన్నమాట. అది వార్తాళి. తర్వాత ఆజ్ఞాచక్రీశ్వరి. మన శరీరంలోని కుండలిని శక్తి ఉంటుంది కదా, ఆజ్ఞాచక్రీశ్వరి అంటే ఈ ఆజ్ఞాచక్రంలో తల్లి ఉంటుందన్నమాట. అక్కడ సాధన చేయగలిగితే మనకు ఎంతో ఉపాసనతో తల్లి సహస్రారానికి చేరుస్తుందన్నమాట. ఈ ఆజ్ఞాచక్రంలోనే తల్లి ఉంటుంది. తర్వాత అరిగ్ని అంటే శత్రువులను అరికడుతుంది. మనల్ని ఎవరైనా ఏమైనా చెయ్యాలన్నా, మనల్ని చెడు తలపెట్టాలన్న ఆ ఆలోచన కలిగితే కూడా చీల్చి చెండాడుతుంది వాళ్ళని. అంతగా మనల్ని రక్షిస్తుంది ఈ తల్లిని ఆరాధిస్తే. ఇప్పుడు బయట ఉండే శత్రువులే కాదు, మనలో కూడా కామ, క్రోధ, మద, మాత్స, లోభ, మోహ ఇలా శత్రువులు కూడా ఉంటారు కదా, వాళ్ళన్నింటినీ కూడా తల్లి నాశనం చేస్తుంది. తర్వాత శాంత రూపిణిగా మనల్ని నిర్మలమైన మనస్సుగా తల్లి మారుస్తుంది. ఆ తర్వాత నేను అహంకారాలు ఇలాంటివన్నీ మొత్తం మాయ మొత్తం తొలగిపోతుంది. చివరికి మిగిలేది ఆత్మగా మనం మిగిలిపోతాం, తల్లిగా మిగిలిపోతాం, తల్లిలో లీనమైపోతాం. అది చాలా ముఖ్యమైనది. అందుకోసం కూడా మనం అమ్మను సాధన చేయాలి. ఇవన్నీ తీసేయమ్మా అనేసి ఇలా అమ్మను 12 నామాలతో భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధిస్తే ఎంతో ప్రీతి చెందుతుంది, తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఇలా నవరాత్రులప్పుడు కానీ పంచమి తిథికి మనము ఆరాధన చేసుకుంటాం కదా, అప్పుడైనా చేసుకోవచ్చు. లేదు అని అంటే అసలు నిత్యం కూడా అమ్మను ఈ నామాలతో తప్పకుండా చేసుకోవాలి. నేనైతే ఈ అమ్మవారికి ఈ 12 నామాలు నిత్యం కూడా చెప్పుకుంటానండి. నా నిత్య పూజ అయిపోయిన తర్వాత అమ్మకి ఎదురుగా కూర్చొని కొన్ని శ్లోకాలు ఇవన్నీ చదువుకుంటాను. నాకు చాలా ఇష్టం ఈ నామాలంటే. అమ్మను చూస్తూ ఈ నామాలు చదువుతుంటే తెలియని ఆనందం అసలు. ఈ తల్లిని ఆరాధిస్తే భూ వివాదాలు, కోర్టు కేసులు, భూ సమస్యలు, అలాగే శత్రువుకు సంబంధించిన సమస్యలు అని అంటారు. కానీ ఎటువంటి సమస్యలనైనా, ఎటువంటి కోరికలనైనా తీర్చే కల్పవల్లి, వరప్రదాయిని అమ్మవారు అసలు శీఘ్రంగా కూడా నెరవేరుస్తుంది. మనం భక్తిగా ఆరాధించడమే మన పని. తల్లి ఎంత శీఘ్రంగా అనుగ్రహిస్తుందో చాలా శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చెప్పలేము. ఇంట్లో కానీ బయట కానీ చాలా ఘోరంగా ఉంది. ఎన్నో వీడియోలు చూస్తున్నాం. అమ్మను కనుక ఆరాధించినట్లయితే మనకు రక్షణ ఉంటుంది. తప్పకుండా అందరూ ఆరాధించాలి. శ్రీమాత్రే నమః.